ప్రేమ కలిగినటువంటి మా తండ్రి దేవా, ఈ మూడో దినం ఈ మంచి వాతావరణంలో మీ పిల్లలు ఏదైతే తెలుసుకోవాలో మీ పిల్లల కోసమే మీరు రాయించారు. పుట్టిన పిల్లలందరూ జనారణ్యంలో క్రూరమృగాలైపోయారు. మీ పిల్లల విషయంలో మీరు ఎంత బాధపడుతున్నారో, వీళ్ళని ఎలా బాగు చేసుకోవాలని మీరు అనుకుంటున్నారో అది మీ పిల్లలు తెలుసుకునేటట్లు సహాయం చేయండి. వారికి ఇచ్చిన ఆయుష్యే తక్కువ, అవకాశం మాత్రం చాలా ఎక్కువ. ఉపయోగించుకొని మీకు ఉపయోగపడగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, జనారణ్యంలో క్రూర మృగాలు ఈరోజు ఈ భూప్రపంచంలో యేసు ప్రభువు తప్ప అందరూ క్రూర మృగాలుగానే బ్రతికి చచ్చిపోయారు. ఈ ప్రపంచాన్ని మనం ఆలోచిస్తే దేవుని పిల్లలు, దేవుని కుమారులు గా పిలువబడుతున్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలంతా ఈరోజు క్రూర మృగాలుగా మారి ప్రవర్తిస్తున్నారు అని నేను చెప్పవలసిన అవసరం లేదు. మీకే తెలుసు. మీడియాలో చూస్తే మీకు అర్థమైపోతుంది, రోడ్డు మీద చూసినా అర్థమవుతుంది, వీధిలో చూసినా అర్థమవుతుంది. టోటల్ ప్రపంచం అంతా క్రూర మృగాలుగానే మనుషులు బ్రతుకుతున్నారు. మోసం, అబద్ధం, మాయ, వ్యభిచారం, నరహత్య, దొంగతనం, ఇలా మనిషి బ్రతికినంతకాలం మృగంగానే బ్రతికి చచ్చిపోతుంటాడు. అయితే వీళ్ళు ఎందుకు మృగాలుగా మారిపోయారు? మనుషులు ఇలా క్రూర మృగాలుగా మారిపోవడానికి గల కారణం ఏంటి? అది ఈరోజు మీరు ఆలోచించాలి. మీరు కానివ్వండి, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని మీరు ఆలోచించండి. మనుషులందరూ చెడిపోయారు. ఇప్పుడు చెడిపోయారు అని అనుకుంటే పొరపాటండి. ప్రారంభం నుండే చెడిపోయారు మనిషి. కయ్యను భూమి మీద మొట్టమొదట నరహంతకుడు, తమ్ముడిని హత్య చేశాడు. అతను ఎందుకు హత్య చేసి ఉంటాడు? ఎందుకు అతను క్రూర మృగంగా మారిపోయి ఉంటాడు? అక్కడ నుండి పుట్టుకొస్తున్నటువంటి మానవజాతి ఎలా ఉన్నారు అని మనం ఆలోచిస్తే దేవుడు బైబిల్లో రాయించేశాడండి. ఈరోజు ప్రపంచ జనాభా 700 కోట్ల మంది అయితే, మనం పుట్టక ముందే ప్రారంభంలో ఉన్నటువంటి మానవులు ఎలా ఉన్నారో దేవుడు రాశాడు. ఆదికాండము 6వ అధ్యాయము, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు అక్రమ విషయములో నరమాతులై ఉన్నారు. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రపంచ జనాభా ఎలాగైతే ఉందో, మనకంటే ముందు చెడిపోయిన వాళ్ళు కూడా చెడిపోయారట. అంటే దేవుడు అప్పటి నుండి ఇప్పటి నుండి చూస్తుంటే ఈ జనారణ్యంలో క్రూర మృగాలుగానే తన పిల్లలు బ్రతుకుతున్నారు అన్నది ఆయనకి అర్థమైపోయింది. ఈ రోజు ఉన్నటువంటి మనకి కూడా అర్థమైపోయింది. మరి
క్రూర మృగాలుగా మనిషి మారక ముందు మనిషి ఎవరు? వీడికి లక్షణం ఎలా వచ్చింది? ఎప్పుడు వీడు క్రూర మృగంగా మారిపోతున్నాడు, సడన్ గా అపరిచితుడైపోతాడట. ఒక సినిమా వచ్చింది. అపరిచితుడంటే ఆడెవడో కాదు, మీరు మనమే. నువ్వెప్పుడు సడన్ గా నువ్వు మారిపోతావో తెలీదు. ఎందుకు మారిపోతుంది ప్రపంచం, ఎందుకు ఇలా వెళ్ళిపోతుంది అని మనం ఆలోచిస్తే, ఇది ఎక్కడ జరుగుతుంది ఈ మార్పు? ఇది ఎక్కడ ప్రారంభం అవుతుంది? మనిషి పుట్టుకలో ఏమైనా తప్పుందా? మనిషి పుట్టుకలో ఏమైనా పాపం ఉందా? దీని విషయం అంతటి గురించి మీరు ఆలోచించాలి. నాకేదో తెలిసిందని నేను చెబుతున్నానని మీరు అనుకోకండి. నేను ఇప్పుడు బైబిల్ చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. మనిషి ఎప్పుడు ఎక్కడ అసలు క్రూర మృగంగా మారిపోతున్నాడు, దీని అంతటికి కారణం ఏంటి మనం ఒకసారి చూద్దామండి. విషయం మీకు ఎక్కడ జరుగుతుందో తెలిస్తే ఎక్కడ నుండి వైద్యం చేయాలో అన్నది కూడా మీకు తెలిసిపోతుంది. డాక్టర్ గారికి రోగం అన్నది సరిగ్గా తెలియకపోతే ఎన్ని మందులు ఇచ్చినా ఆ రోగికి ఆ రోగం తగ్గదు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఎక్కడ చెడిపోతున్నారో అన్నది ఈరోజు ఎవరికి తెలియలేదు. అందులో క్రైస్తవులకు కూడా తెలియలేదు. అది కూడా చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. దీనికి అర్థం ఏంటో తెలుసండి? ఏ పాపము లేకుండా, ఎలాంటి మోసం లేకుండా మనిషిని పుట్టించటంలో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. పుట్టినప్పుడు నీవు ఎవరివి? యథార్థవంతుడు. నువ్వైనా నేనైనా పుట్టినప్పుడు బిన్ లాడెన్ అయినా, సద్దాం హుస్సేన్ అయినా, వీరప్పన్నైనా, ఎవరైనా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషిని దేవుడు ఎలా పుట్టించాడని మనం ఆలోచిస్తే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. నువ్వు యథార్థవంతుడవు, నువ్వు పవిత్రుడవు. నీ పుట్టుకలో పాపం లేదు. నీ పుట్టుకలో పాపం లేదు. చాలా మంది క్రైస్తవులు అంటారు జన్మ పాపం ఉందని. జన్మ పాపం ఉందని నువ్వు చెప్పుకుంటావు, కానీ దేవుడు చెప్పడు. దేవుడు ఏమని చెప్పాడు ప్రసంగి గ్రంథంలో? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అన్న దేవుని మాట నమ్మమంటావా? జన్మ పాపం ఉందని నీ మాట నమ్మమంటావా? ఈరోజు క్రైస్తవులకు ఇది తెలియకే దేవుడే పాపులను పుట్టిస్తున్నాడు. పాపులను పుట్టించినటువంటి ఆ దేవుడు మా గర్భాలలో నుండి పాపులనే దించుతున్నాడు గనుక ఈ పాపులు పెద్దైనా పాపే, చిన్నవాడైనా పాపే, పుట్టినప్పుడు పాపే, టోటల్గా ఈడు జన్మతోనే క్రూర మృగంగా పుట్టాడు గనుక వీడు పెరిగి పెద్దవాడైనా క్రూర మృగంగానే పెరిగి చచ్చిపోతాడు అనుకుంటున్నారు. చివరికి నింద ఎవరికి? దేవునికి. నువ్వే జన్మ పాపంతో పుట్టించావు కనుక నరులను. జన్మ పాపే కనుక వాడు క్రూరమృగం అయ్యాడు. తప్పు నీది. ఇది క్రైస్తవుల ఆర్గ్యుమెంట్. ఇది ప్రపంచ క్రైస్తవులని అంటున్నారు జన్మ పాపం ఉందని. పోనీ ఎక్కడుందో చూపించండి.
దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడంటే ఎవడవు నువ్వు జన్మపాపం ఉందని చెప్పడానికి? అంటే బైబిల్లో వచ్చిన తప్ప? అది దేవుడు చెప్పిన వాక్యం తప్పనమాట. మరి జన్మపాపం ఎక్కడుంది? ఎక్కడ లేదే, లేదెక్కడ. మనిషికి జన్మపాపము ఉందని ఎక్కడా లేదు. పోనీ మీకు ఏదో ఒక రెఫరెన్స్ గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే ఎవరో చెప్పేసి ఉంటారు, ఎవడో నీకు ఎయిడ్స్ ఎక్కించేస్తాడు, నీకు శరీరం అంతా ఎయిడ్సే, అది తగ్గదు, దానికి మందు కనిపెట్టలేదు. అలాగైపోయింది ఈరోజు ప్రపంచం. అపార్థం చేసుకుంటున్నారు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనంలో ఉందండి ఈ విషయం, ఈ వచనం. ఇందులో ఉన్న సంగతి ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బోధకులని చెప్పుకుంటున్నారు చూశారు, వాళ్ళకి అర్థం కాలేదు. ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈరోజు ప్రపంచం మారిపోవడానికి గల కారణం దేవుడు పుట్టించిన మనుషులే జన్మపాపంతో పుడుతున్నారు కనుక వీళ్ళు క్రూరమృగాలు అయిపోతున్నారు అనుకుంటున్నారు. కాదు కాదు, దేవుడు ఎప్పుడు తప్పు చెయ్యడు. ఆయన తప్పుడు వాడు కాదండి. ఆయన నీ ఆలోచన తప్పు. చూడండి ఏమనుందో 51:5 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. మీ అందరికీ తెలుసు, నేను పాపములో పుట్టినవాడను, నేను పాపములో పుట్టినవాడను. ఇది మీకు తెలుగు, ఇది కూడా మీకు అర్థం కాలేదు. తెలుగుదేశం అంటారు, అన్ని దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. లెస్స ఏటి? లెస్సే ఇంగ్లీష్లో. క్రైస్తవులకి నేను పాపములో పుట్టాను అన్నాడు. బాగా బైబిల్ తీసి చూడండి అందరూ. ఇప్పుడు నేను మారుస్తాను. నేను పాపములో పుట్టాను అని ఆయన అన్నాడు. ఈరోజు క్రైస్తవులు ఏమంటున్నారు? పాపముతో పుట్టాడు అని అంటున్నారు. దావీదు ఎలా పుట్టాడట? పాపములో. పాపములో పుట్టాడా, పాపముతో పుట్టాడా? ఇలా మీకు అర్థం కాదు. రాజమండ్రిలో పుట్టాడా, రాజమండ్రితో పుట్టాడా? ఇది కూడా అర్థం కాదు. ట్రైన్లో పుట్టాడా, ట్రైన్తో పుట్టాడా? ఇప్పుడు అర్థమైపోద్ది. హాస్పిటల్లో పుట్టాడా, హాస్పిటల్తో పుట్టాడా? రాడ్లు సిమెంట్ దిమ్మలతో పుట్టాడా? దరిద్రులారా, క్రైస్తవులకు బుర్ర లేదండి. నువ్వు చెప్పినటువంటి తప్పుడు బోధకు దేవుడే దొరికిపోతున్నాడు. నా పిల్లల్ని నేను యథార్థవంతులుగా పుట్టిస్తే జన్మపాపంతో పుట్టానని నువ్వు చెప్తావా? అంటే నేను ఇవ్వడం పాపమా? పాపులు ఇస్తున్నానా? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అంటే బహుమానం పాపం ఏంటండి? గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. నీకు అనుమానం ఉంటే ఉండొచ్చు, నీకు అనుమానం. దేవుడిచ్చేది బహుమానం. నీకు అనుమానం ఉందని చెప్పు, దేవుణ్ణి అనుమానించుకో. దేవుడు ఇస్తున్నటువంటి గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అన్నాడు. యేసుప్రభువు ఏదో ఆకాశంలో పడిపోయాడు అనుకోకు. ఆయనకు జన్మనిచ్చిన తల్లి మరియా, మర్చిపోకు. అతనికి శరీరం ఎవరిచ్చారో తెలుసా? తల్లి గర్భం మందు నిర్మించుతున్నది దేవుడు. మరియ గర్భములో నుండి పుట్టిన యేసు జన్మపాపం ఉంది అతనికి. ఇక్కడ మాత్రం నిలబడిపోతావు మేసాలు మెలేసి, నా యేసుకు జన్మపాపం లేదని. జన్మపాపం యేసు ప్రభువుకు లేనప్పుడు ప్రతివాడు పుట్టినప్పుడు పాపంతో పుడతాడా, పాపములో పుడతాడా? యుద్ధంలో పుట్టానండి అంటాడంటే అర్థమేంటి? యుద్ధంతో పుట్టాడా? బాంబులో విసురుకొని వచ్చేస్తున్నాడా బయటికి? లోకి తోకి, విత్ ఇన్ ఇంగ్లీష్. విత్ అంటే తో, ఇన్ అంటే లో. లోకి తోకి తేడా తెలీదా?
ఒక పొల్లైనను సొన్నైనను తప్పిపోతే తోల్లో తెలియదు నీకు. అందుకే నీకు తోలు తీసేయాలి. అందుకే వచ్చాం మేము. దేవుడు మనుషులను పాపులుగా పుట్టించేస్తున్నాడు అనుకుంటున్నారు. నా పాపులు కాదటండి. మీరు పుట్టినప్పుడు పాపులు కాదు. మీరు సాక్షాత్తు దేవుని కుమారులు. పరలోక రాజ్యం మీదే అప్పుడు చచ్చిపోతే. 1 కొరింథీ 14వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1 కొరింథీ 14:20. దుష్టత్వము విషయములో శిశువులుగా ఉండండి. అంటే శిశువులకు ఏముండదు? శిశువు బాలుడు కాదు. మళ్ళా ఇది ఒకటి ఉంది. లార్వా దశ, ప్యూపా దశలు మీకు తెలుసు. గొంగల పురుగు, సీతాకోక చిలుకయ్యే దశలు. మనిషి క్రూర మృగంగా మారే దశ ఉంది. మనిషి పుట్టినప్పుడు యథార్థవంతుడుగా పుడతాడు. యథార్థవంతంగా నువ్వు పుడతావు. ఏ పాపము లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇద్దరికి ఎయిడ్స్ ఉంది. భార్యాభర్తలు పుట్టాడు. ఇప్పుడు పాపముతో పడతాడా, రోగముతో పడతాడా? చెప్పండి. రోగంతో పడతాడు. పాపంతో ఎందుకు పడతాడు? వాళ్ళమ్మ నాన్న వ్యభిచారం చేస్తే వీడెప్పుడు చేశాడు? వీడెందుకు పాప అవుతాడు? యేసు ప్రభు చెప్పాడు చూడండి, మీకు బుర్ర తిరుగుతుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన మార్గమును పోచుండగా ఆ గుడ్డివాడు మనుషులు కనిపించాడట. ఆయన శిష్యులు వాదకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టాడు కనుక ఎవడు పాపం చేశాను? ఏంటి జన్మ పాపం వీడుకుందా? వీడిని కన్నవారా? చూడండి ఏమి ఆలోచన అండి. వీడు గుడ్డివాడిగా పుట్టాడు. పాపం వీడు గుడ్డు కళ్ళు లేవండి. వీడు ఎయిడ్స్తో పుడితే ఎవరు కారణం? రోగం వచ్చింది నీకు. రోగం వచ్చిందే గాని పాపం రాలేదు. పాపానికి రోగానికి నీకు తేడా తెలీదు. జలుబు పాపమా రోగమా? చెప్పండి. రోగం. అది తలనొప్పి రోగం, గజ్జి రోగం. పాపం అంటావేటి? ఈరోజు పాపానికి రోగానికి అసలు డెఫినేషన్ తెలియలేదు. వాళ్ళ తేడా తెలియలేదు ఈరోజు. ప్రియమైన దేవుని పిల్లారా, వీడి కన్నవారా పాపం చేశారంటే యేసుప్రభు ఏమన్నారు? వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు. మరి ఇద్దరూ పాపం చేయకపోతే గుడ్డోడిగా ఎందుకు పుట్టాడంతే. జన్మ పాపం ఉందనుకుంటున్నారా? ఈ జన్మ పాపం ఎవరికి లేదండి. జన్మ పాపం ఉందని నువ్వంటే ఈరోజు ప్రపంచ జనాభా 700 కోట్ల మందికి జన్మ పాపం ఉంది. అంటే జన్మ పాపులను అందరినీ దేవుడు పుట్టిస్తున్నాడు అన్నమాట ఈ లోకంలో. అంటే పాపుల్నిచ్చి యేసు ప్రభు నమ్మమని దేవుడు చెప్తాడా? చెప్పండి మీరు. పాపుల్నిచ్చి దేవుడేమో యేసు ప్రభు నమ్మితే పాపాలు చేస్తాడా? అదేంటండి అది? కనీస జ్ఞానం లేదండి ఈరోజు క్రైస్తవులకు. నువ్వనుకున్నది రైట్ కాదు, బైబిల్ అనుకున్నది రైటు. నువ్వనుకున్నది రైట్ కాదు, బైబిల్ ఏమనుకున్నదో రైట్. అది నువ్వనుకున్నది రైట్ కాదు, దేవుడు రాయించినది రైట్. దేవుడు ఏమనుకున్నాడో నువ్వు అది అనుకోవాలి. దేవుడు అనుకోలేనప్పుడు నువ్వు అనుకోకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా యథార్థంగా పుట్టాడు. క్రూరముఖం కాదు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కళంకుడు, పాపము లేనివాడు, పాపము లేని పావనుడు. ఇవ్వండి మనిషి
పుట్టగానే పసిపిల్లని ఇలాగ ఎత్తుకొని వస్తున్నప్పుడు ఇటు ఏ బిచారి అంటే ఎలాగుంటది? ఊరే నువ్వు పెద్ద దొంగవరా అంటే ఎలాగుంటదండి? పాటాలు కొట్టేస్తారు. రా బొర్రలేదేట్రా నీకు అనేసి. జన్మ పాపం ఉందంటే అలాగే నిన్ను కొట్టాలా? ప్రేమైన దేవుని పిల్లరా, నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. మరి పుట్టినప్పుడు నువ్వు యథార్థవంతుడవు, నువ్వు పుట్టినప్పుడు బాగున్నావు, పుట్టినప్పుడు నువ్వు క్రూరమృగం కావు. మరి క్రూరమృగం కాని నీవు, యథార్థవంతంగా పుట్టినటువంటి నీవు ఎప్పుడు నువ్వు మారిపోతున్నావు? ఎక్కడ మారిపోతున్నావు? ఎప్పుడు నీకు ఈ దశ క్రూర మృగపు లక్షణాలు నీలో ప్రవేశిస్తున్నాయి? ఎప్పుడు ప్రవేశిస్తాయి? ఎప్పుడు మనిషి మారిపోతాడని ఆలోచిస్తే అది కూడా దేవుడు చెప్పాడు. ఎప్పుడు మారుతాడో నిన్న మీరు ఒక రెఫరెన్స్ చూశారు, మళ్ళా చూపిస్తాను. అదే ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఎందుకనగా నరుల హృదయాలోచన పసివాడి నుండి చెడ్డదండం లేదు. బైబిల్ జాగ్రత్తగా ఆలోచించాలి. వారి బాల్యము నుండి చెడ్డదే అన్నాడు. మనిషి ఎప్పుడు చెడిపోతాడండి? మనిషికి ఈ చెడు తలంపులు ఎప్పుడు వస్తాయో తెలుసా? బాల్యంలో వస్తాయటండి. పసివాడిగా ఉన్నప్పుడు రారు. పసివాడిగా ఉన్నప్పుడు రారు, ఉండరు వాళ్ళు. ఎప్పుడు వస్తున్నాడు వీడు? బాల్యము నుండి చెడ్డది అన్నాడు. అంటే బాల్య దశ రాగానే ఆ మనిషి ఇటు క్రూరమృగంగా మారాలన్నా, దేవత్వాన్ని సంతరించుకోవాలన్నా, మానవత్వం నుండి దేవత్వంలోనికి మారాలన్నా, ఈ మార్పును చూశారు. ఇది బాల్యము నుండి చెడ్డది అన్నాడంటే బాల్యంలో ఏదో జరుగుతుందన్నమాట. ఏం జరుగుతుంది? ఎప్పుడు వీడు క్రూర మృగంగా మారిపోతాడో తెలుసా? ఇప్పుడు చూడండి రిఫరెన్స్, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. ప్రసంగి 12వ అధ్యాయం 2వ వచనం. తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలన్నాడు. బాల్యము నుండి చెడ్డదైపోతుంది. ఈ బాల్య దశ మీ పిల్లలకు వస్తున్న ఈ టైములోనే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోని అన్నాడు. అంటే బాల్య దశ వచ్చేటప్పుడే నువ్వు ఎవరిని గుర్తు చేయాలో తెలుసా? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. బాల్య దశలోనే దేవుని గురించి నేర్పించాలి. ఎవరికి? బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పు. అప్పుడేం జరుగుతుందో తెలుసా? వాడు పెద్దవాడైతే దాని నుండి తొలగిపోడు. బైబిల్ అండి, దేవుడు అన్నాడు. బాలుడు నడవవలసిన త్రోవ బాల్యములోనే నీవు గాని నేర్పించగలిగితే బాలుడు క్రూర మృగంగా మారిపోడు. ఈ ప్రపంచంలో ఏ బాలుడికైనా బాల్య దశ వచ్చేటప్పటికి నువ్వు దేవుని గాని గుర్తు చేయగలిగితే వాడు పాపము చేయకుండే, పాపి కాకుండానే మరణిస్తాడండి. బ్రతికినంత కాలం కూడా యథార్థవంతుడుగా బ్రతుకుతాడు. యోబునన్నాడు, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు. యోబు యథార్థవంతుడు. ఏంటి పెద్దవాడైనా యథార్థవంతుడు? పెంపకం పెరిగాడు. పెద్దవాడైన యోబు యథార్థవంతుడైతే బాల్య దశలో గాని నీవు సరిగ్గా నేర్పించగలిగితే వాడు పెద్దవాడైన ముసలవాడైన యథార్థవంతంగానే బ్రతుకుతాడండి. వానిలో పాపం కనిపించదు. అలా కనిపించని వ్యక్తి యేసు. నీకు తెలుసు, పాపులతో తిరిగిన, పాపుల మధ్య ఉన్న
పాపం చేయకుండా ఉండగలిగాడు అంటే ప్రపంచం చెడిపోయిన సమాజంలో కూడా మనిషి అద్భుతంగా బ్రతకగలడు. అది యేసు చేసి చూపించాడు. మీరు నేర్చుకోవాలనుకుంటే సముద్రంలో ఉన్న చేపల దగ్గరికి వెళ్ళిపోండి. చుట్టూ ఉన్న సముద్రం ఉప్పు 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 కారండి నీళ్లు, అంతేనా? కానీ అందులో ఉంటాయి ఎవరు? చేపలు. ఆ చేపలు ఉప్పుకుంటాయండి? ఉండవే. నువ్వు చేపల కూరలు ఉప్పు వేస్తేనే ఉప్పు, లేకపోతే చప్పగా ఉంటుంది. ఎందుకు? ఉప్పులో పుట్టి ఉప్పులో బ్రతికి ఉప్పులో నేను దాన్ని పట్టుకున్నా చేపల కూరలో ఉప్పేసినంత వరకు అది ఉప్పుగా మారకుండా ఉందంటే చేప గొప్పదా, నువ్వు గొప్పవాడవా? ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులే. దేవుడు సృష్టించిన వాటిలో మనం ప్రథమఫలమే. నువ్వు ఇంత గొప్పవాడిగా పుట్టి దేవుడు నిన్ను పవిత్రంగా పుట్టిస్తే, యథార్థవంతులుగా పుట్టిస్తే, జన్మ పాపమే లేకుండా నీకు పుట్టిస్తే నువ్వు క్రూర మృగంగా మారిపోవడానికి గల కారణం బాల్య జనముల యందు సృష్టికర్తను నీకు స్మరణకు తెచ్చుకునేటట్లుగా నీ తల్లిదండ్రులు చెయ్యలేదు. అదే నిన్న పిడి సుందరరావు గారు బాధండి. బాల్య జనముల యందు సృష్టికర్తను స్మరణకు బాల్య దశలో ఉన్నప్పుడు దేవుడి గురించి చెప్పు. దేవుడి గురించి చెప్తావా? నువ్వు చెప్పావు. పసివాని దశ నుండి భూచి అన్నం తిని ఏమంటారు చెప్పండి? వాడు తినకపోతే దేవుడి పేరు చెప్పినా వీడి భయపడ్డని, వీళ్ళ బాబు పేరు చెప్పినా వీడికి భయం లేదని, అదిగో దెయ్యం అంటావు. దెయ్యం గురించి పసివాని దశలోనే చెప్పిన నీవు వాడికి అప్పటికి ఏమీ తెలియదు కనుక నువ్వేదో ఓవర్ యాక్టింగ్, నువ్వు దెయ్యం ముఖంతో ఉంటావు కనుక ఆడు ఆశ్చర్యపోతాడు. అది అసలు విషయం. దెయ్యం అన్నప్పుడు అందంగా దెయ్యం అంటారేటి? నీ ముఖం చూడగానే అప్పుడు వాడికి ఇదేట్రా బాబు ఎప్పుడు లేదు మా అమ్మ ఇలా ముఖం పెట్టింది, అయితే ఇదే దెయ్యం అనుకొని ఆడు కూడా ముఖ కావలికలు మారుస్తాడు. నువ్వు నేర్పించవలసింది నీ పిల్లలకు బాల్య దినముల యందు సృష్టికర్తను స్మరణకు తీసుకురమ్మని దేవుడు చెప్పాడు అంటే దేవుని గురించి చెప్పే దశ ఉంది, అది బాల్య దశ. ఆ బాల్య దశలో నువ్వు నీ సృష్టికర్తను స్మరణకు తీసుకొని రా. దేవుడి గురించి చెప్పు. దేవుడి గురించి చెప్పి ఆ దేవుడు నిన్నెందుకు పుట్టించాడో చెప్పి, నువ్వు ఎందుకు బ్రతకాలో చెప్పి, నువ్వు ఎలా బ్రతకాలో నేర్పించి, చచ్చిపోయినంత వరకు అతను ఏం చేయాలో అన్నది దేవుడు బైబిల్లో రాయించాడు అన్న సంగతి నువ్వు గాని నీ పిల్లలకు నువ్వు బోధించగలిగితే ఈ రోజు జనారణ్యంలో క్రూర మృగంగా నీ కొడుకు మారడండి. మారడు. ఎందుకు మారిపోతున్నాడో తెలుసా? నువ్వు చెప్పలేదు. ఎవరి గురించి? దేవుడి గురించి చెప్పలేదు. నువ్వు దేవుడి గురించి చెప్పనప్పుడు వాడి బడిలోకి వెళ్ళిన తర్వాత వాడి బడిలో ఏమని నేర్చుకుంటాడు తెలుసా? నేను పుట్టిందట ఒక కోతికట, నేను మృగానికి. డార్విన్ అనేవాడు చెప్పేశాడు ఏమని? పాఠ్య పుస్తకాలలో నేర్పించండి, మనుషులందరూ పుట్టింది కోతి నుండి అని. ఆహా, నేను పుట్టింది మృగము నుండి గనుక నా తల్లిదండ్రులు, నా పితరులు, నా ప్రారంభకుడు ఒక మృగం గనుక నేను కూడా మృగంగానే మారిపోవాలనుకుంటున్నాడండి. కారణం మనిషికి ఏమి నేర్పించాలో మనిషి నేర్పించలేదు. మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నీవు రాక్షసుడిగా. ఎన్టీఆర్ ఏంటండి బొబ్బులి పులిది. మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నీవు రాక్షసుడిగా. ఎందుకు మారాలి రాక్షసుడిగా? అతనికి అర్థమైంది అది, రాసేవాడికి అర్థమైంది అది, బైబిల్ అర్థం కాలేదు వాడికి. మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నీవు దేవుడిగా. ఇది పాట అదండి. యేసుప్రభు దేవుడిగా చచ్చిపోయాడు, మనిషే. దేవుడు ఆదాముకి ఏమని పెట్టాడు తెలుసా? పేరు ప్రారంభంలో దేవుడు ఆదాము అవ్వలు చేసి దేవుడు ఆదాముకు నరులని పేరు పెట్టాను. నరుడు ఈరోజు ఏమైపోయాడు? నరహంతకుడు అయిపోయాడు.
నరుడు ఏమైపోయాడు? నరరూప రాక్షసుడు అయిపోయాడు. ఎందుకు నరుడు ఇలాగైపోయాడు? ఈ నరుడుకు చెప్పవలసింది చిన్ననాటి నుండి బాల్య దినములు యందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి అని చెప్పాడు దేవుడు. నీ పిల్లకి దేవుడి గురించి నేర్పించండి అంటే ఎవరు నేర్పించారు చెప్పండి? దేవుడి గురించి ప్రపంచంలో ఎవరు నేర్పించలేదు. కొన్ని ఎక్కడ నేర్పిస్తున్నారా? ఏం కాలేజ్ అటు ఇది? ఆర్ట్స్ కాలేజీ. ఏటి ఆర్ట్స్ అట, మరే కాలేజీ? ఆర్ట్స్ కాలేజీ. ఆర్ట్ వెనుక ఎవరున్నారు చెప్పు నువ్వు? ఆర్ట్ వెనుక ఎవరు? ఆర్టిస్ట్. అంతేనా? ఒక ఆర్ట్ వేశాడంటే వెనకుండా ఎవరుంటారు వెనక? ఆర్టిస్ట్. మరి ఈ ప్రపంచం అంతా నువ్వు గీసేస్తున్నావే, ఈ ఆర్ట్ వెనక, ఈ ఆకాశం వెనక, సూర్యుడు వెనక, చంద్రుడు వెనక, నక్షత్రం వెనక, ఈ మొక్కల వెనక ఎవరున్నారు? ఒక ఆర్ట్ వెనుక ఆర్టిస్ట్ ఉంటే ఈ ప్రకృతి వెనుక దేవుడు లేడా? దేవుడి గురించి చెప్తున్నారు. అడగండి ఈ ఆర్ట్స్ కాలేజ్ ఎవరినైనా చెప్పరు. నువ్వు చెప్పవు. బడిలో జాయిన్ చేసిన వీడికి దేవుడి గురించి చెప్పవు. ఎక్కడున్నా చెప్పండి? ఏ పాఠ్య పుస్తకాల్లో ఉన్నా చెప్పండి? ఏ అంటే యాపిల్ కాదు, ఏ అంటే ఆల్ మైటీ. ఏ అంటే యాపిల్, ఏ అంటే అమలాపురం, తర్వాత మళ్ళా మార్చి. ఇదేంటండి ఇది? యాపిల్ ఎవరిచ్చారు యాపిల్? మాస్టర్లు అడగండి, మీ పిల్లల్ని అడగమనండి. యాపిల్ ఎవరిచ్చారు మాస్టర్ గారు? మీరు సరిగ్గా తిన్నగా కానీ మీరు చెప్పలేదు అని అనండి. నేను తిన్నగా చెప్పినా ఒప్పుకోర్రా మీరు, ఎందుకంటే పుస్తకాల్లో అదే ఉందిరా. పుస్తకాలు ఎవరు రాశారు? ఎవరు? ప్రభుత్వం ఇచ్చింది నాయన. ప్రభుత్వానికి పుస్తకాలు ప్రింటింగ్ ఈ పుస్తకాల్లో మ్యాటర్ ఇచ్చింది ఎవరు? సైంటిస్టులు. సైంటిస్టులు ఎవరు? హేతువాదులు, నాస్తికులు, దేవుడిని నమ్మరు. వెదవన్నారు, వెదవలాళ్ళు. నిన్న చెప్పారు స్టీఫెన్ హాకింగ్. ఎవడాడు? దేవుడే లేడు, సృష్టి దేవుని సృష్టి కాదట. ఏమన్నా బాగుందండి? దేవుడు లేకుండా ఈ సృష్టి దానికనే వచ్చేసిందా? ఏంటి వీడికిడే పుట్టించాడు? అడగండి. స్టీఫెన్ హాకింగ్ గారు వచ్చాడు. ఒకటే ప్రశ్న, నీకు నువ్వే పుట్టావా? నీకు మొదటి ప్రశ్న. నీ వెనుక నీ అమ్మ బాబు ఉన్నారా? ఉన్నారు. మరి సృష్టి వెనుక ఎవరుంటారు? జనరల్ క్వశ్చన్కే నీకు ఆన్సర్ తెలీదు, దరిద్రుడా. ఈరోజు ప్రపంచంలో ఎవరి గురించి చెప్పడం లేదండి? దేవుడి గురించి చెప్పడం లేదండి. సృష్టికర్తను నువ్వు స్మరణకు తీసుకొని రావాలి. ఎప్పుడు? బాల్య దశలో ఉన్నప్పుడు దేవుని గురించి చెప్పకపోతే వాడు దేవుని గురించి తెలుసుకోడు. తెలుసుకోలేని ఈ మనిషి పెరిగి పెద్దవాడైతే ఏమైపోతాడు? మృగమైపోతాడండి. అప్పుడు నువ్వు చెప్తావు దేవుడి గురించి. లేకపోతే తల్లిదండ్రులు, గొప్ప తమాషా తల్లిదండ్రులు ఉంటారుండోయ్. ఏమంటారు తెలుసా? పతియే ప్రత్యక్ష దైవం. ఎవరండి దేవుడట? ఎవరు దేవుడు? వాళ్ళ ఆయనే దేవుడట. భయంగుందండి. పతియే ప్రత్యక్ష దైవం అట. అంటే మా ఆయనే దేవుడు అని ఎప్పుడైతే నువ్వు చెప్తున్నావో, ఇలాగా ఈరోజు ప్రతి సతి పతి గురించి ఏమంటా చెప్పండి? ప్రతి పతి దేవుడే. అంటే ఈరోజు ప్రపంచ జనాభా 700 కోట్ల మంది అయితే ఈ 700 కోట్ల మందిలో పతులు సగం మందిని తీసేద్దాం, 350 కోట్ల మంది. వీళ్ళందరూ ఎవరన్నమాట? పతియే ప్రత్యక్ష దైవాలు. మరి వీళ్ళెవరు? అతను దేవుడైతే ఈవిడెవరన్నమాట? దేవుడమ్మా, తెలియదేట మాత్రం. ఈవిడెవరండి? నాన్న దేవుడు రా, మరి నేను దేవతనే, పూజించుకో. నువ్వు ఒక దేవుడు, నువ్వు ఒక దేవత, మీరిద్దరే దేవుళ్ళు దేవతలు అయిపోతే అసలు దేవుడి సంగతి ఏంటి? మీరు ఇలాంటి యథవేషాలు వేస్తారని తెలిసే తల్లిదండ్రులకు చెప్పాడు. ఏమని? బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడి గురించి చెప్పవలసింది బాల్య దశలో.
బాల్య దశలో దేవుని గురించే వాడికి చెబితే, నీకు దేవుడి గురించి తెలిస్తే, ఆ దేవుడు రాయించిన బైబిల్ నీకు అర్థం అయితే నీ కొడుకు ఎలా పెరుగుతాడో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా బ్రతుకుతాడండి, పెరుగుతాడు. ఈరోజు ప్రపంచ జనాభా చెడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? దేవుని గురించి ఏ తల్లిదండ్రులు తమ పిల్లలు చెప్పలేదు. ఇది నిజమా అబద్ధమా చెప్పండి? నిజం అబద్ధం అండి? క్రైస్తవ తల్లిదండ్రులు ఏమని చెప్తారా? నా కొడుకు డాక్టర్ అయిపోవాలి, నా కొడుకు ఇంజనీర్ అయిపోవాలి, నా కొడుకు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలనుకుంటాడే తప్ప, నా కొడుకు దేవుని వాక్యాన్ని బోధించే ఒక గొప్ప బోధకుడు అయిపోవాలని మాత్రం ఏ క్రైస్తవ తల్లిదండ్రులు అనుకోరండి. కారణం, బైబిల్ బోధిస్తే ఏముందిరా, నువ్వు గొప్పవాడివి అయిపోయి విదేశాల్లో చదువుకోవాలి అని అంటున్నారు. కారణం, నీవే నీ కుమారులకు బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తీసుకొని వచ్చి నీ పిల్లల్ని నువ్వు పెంచలేనప్పుడు వాడేమైపోతాడు చెప్పు? అందుకే ఈరోజు క్రైస్తవ కుటుంబాలు చెడిపోయాయి, హైందవ కుటుంబాలు చెడిపోయారు, ప్రపంచం అంతా చెడిపోయింది, ప్రపంచం అంతా క్రూర మృగాలుగా మారిపోయారు. దీని అంతటికి కారణం ఎవరనుకున్నారు? తల్లిదండ్రులకు సరిగ్గా బైబిల్ జ్ఞానం, దేవుని జ్ఞానం లేకపోవటమే దీని అంతటికి కారణం. అందుకే యేసుక్రీస్తు వచ్చాడు ఈ భూమి మీదకి. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చి ఏమన్నారు తెలుసా? దేవుని వాక్యాన్ని మీరు నేర్పించండి, పరలోక రాజ్యంలో ఇలాంటి వారిదే, పసిపిల్లలదే పరలోక రాజ్యం, వీళ్ళదే పరలోకానికి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళకి ఏమీ తెలియదు, ఇంకా పాపం చేయని దశలో ఉన్నారు కనుక వీళ్ళే పరలోకానికి వెళ్తారు అని అన్నాడంటే, ప్రియమైన దేవుని పిల్లరా, యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో దేవుడిగా బతికాడో తెలుసా? పుట్టినప్పుడు ఆయన జన్మ పాపం లేకుండా బతికాడు, చచ్చిపోయినప్పుడు పాపము లేకుండా మరణించాడు. 33.5 సంవత్సరాలు మన లెక్కల ప్రకారంగా మనం అనుకుంటే 33.5 సంవత్సరాలు భూమి మీద పాపం చేయకుండా బ్రతకగలిగాడు అంటే, యేసు పుట్టింది ఒక కన్య మరియకైతే నువ్వు పుట్టింది ఎవరికి? నువ్వెవరికి పుట్టావు? నువ్వు అదే తల్లిదండ్రులు పుట్టావు. నువ్వు పుట్టినప్పుడు నువ్వెందుకు బాగులేవు? నువ్వు బాగున్నావు. నువ్వు పెరిగిన తర్వాత ఎందుకు చెడ్డవాడైపోయావు? నీకు చెప్పవలసినటువంటి సంగతులు నీకు చెప్పలేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి దేవుని గురించి తెలియకపోవటం వలననే ఈరోజు జనారణ్యంలో క్రూర మృగాలుగా మారిపోయారండి. నువ్వు యేసు ప్రభువు నమ్మక ముందు నువ్వు మృగానివే, నువ్వు పాపివే, నువ్వు మంచివాడు కాదు. కానీ యేసుని నమ్మిన తర్వాత కూడా నువ్వు ఇంకా అవే పనులు నువ్వు చేస్తున్నావంటే నువ్వెవరివి? నువ్వు మృగానివే, నువ్వు మృగానివే. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా పుట్టి జక్కయ్యతో? జక్కయ్య, నువ్వు నా దగ్గరికి రావాలంటే, నేను చేర్చుకోవాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి? ఎవరి దగ్గర ఎంతెంత తీసుకున్నాడో అంత ఇచ్చేశారటండి. నా దగ్గరకు వచ్చేవాళ్ళు, ప్రభువును వెంబడించాలనుకునే మనసున్న వాళ్ళు, నువ్వు ఎవరి దగ్గర అయితే దొంగిలించావో, ఎవరి దగ్గర అయితే నువ్వు లాగేసుకున్నావో, ఎవరి దగ్గర లంచం తీసుకున్నావో అందరికీ ఇచ్చేసి రా. నా దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు క్రూర మృగంగా ఉండకూడదు. నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నువ్వు క్రూర మృగంగా ఉంటే ఈ క్రూర మృగం ఏమైపోతుందో తెలుసా? నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా దోచుకోవాలనుకున్నావు అనుకో, ఇంకో ఇస్కరియోతు యోధా ఎన్నో బోధలు విన్నాడు, ఎన్నో సూచక్రియలు చూశాడు, కానీ 30 వెండి నాణాలకు యేసు ప్రభుతో ఉన్నవాడే అప్పగించాడు అంటే ఆలోచించండి. ప్రభువు దగ్గర ఉన్న, ప్రభువుతో ఉన్న ఇతనికి మార్పు రాలేదు. ఈరోజు ప్రపంచ క్రైస్తవులు అంటే దేవునిలో ఉన్నా మారరు, దేవునిలో లేకున్నప్పుడు అసలు మారరు. మరి ఎప్పుడు మారుతారు? మారండి 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 కాదండి, మనిషిలో మార్పు రావాలి. నీలో మారు మనసు పొందేటటువంటి ఒక మంచి కెపాసిటీ నీ దగ్గర ఉంది. ప్రభువా,
నన్ను మార్చు ప్రభా నేను తాకకుండా చేయండి తండ్రి. అదేటండి ప్రభువా నేను సిగరెట్ కాల్చకుండా చేయండి తండ్రి, ప్రభువా నేను తాకకుండా చేయండి తండ్రి. అబ్బా ప్రభువా నేను భోజనం తినేటట్లుగా చేయండి అంటావా? ఎక్కడ అనవు. ప్రభువా నీళ్లు త్రాగేటట్టుగా చేయండి అంటావా? బట్టలు వేసుకునేటట్టుగా చేయండి తండ్రి. బట్టలు వేసుకుంటావు, భోజనం చేస్తావు, నీళ్లు చేస్తావు. ప్రభువా కాపురంకి వెళ్తున్నాను, కాపురం చేసేటట్లు అంటావా? అక్కడ ప్రార్థన చేయకుండా అప్పుడు అటాక్ ఇచ్చేస్తావు. ఎక్కడా దేవుడు అవసరం లేదు, కానీ నువ్వు మారిపోవడానికి దేవుడు అవసరం కావాలా? నువ్వు మారడానికి దేవుని మాటలే ఇవి. నువ్వు మారడానికే దేవుని మాటలు. నువ్వు ఇలాగ గాని నువ్వు మారిపోగలిగితే నువ్వెలాగుంటావో తెలుసా? నువ్వు ప్రభువు నమ్మక ముందు నువ్వు క్రూర మృగానివైనా నువ్వెలాగుంటావో నీ భవిష్యత్తు గురించి దేవుడు ఎప్పుడు రాయించాడు. అదే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చివరిగా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6-7 వచనాలు. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. తోడేలు యొద్ద గొర్రెపిల్లట. ఇదేంటండి ఇది? తోడేలు దగ్గర గొర్రెపిల్ల ఎక్కడైనా ఉంటుందా చెప్పండి? తోడేలు దగ్గర గొర్రెపిల్ల ఉండదండి, చచ్చిపోద్ది. మరి ఇలా చెప్తారేంటి? దేవుని రాజ్యం, దేవుని సంఘం, సంఘ ప్రారంభం జరిగిన తర్వాత, యేసు ప్రభు నమ్మి నువ్వు బాప్తిసం పొందిన తర్వాత, బాప్తిస్మము పొందనంత వరకు నువ్వు నరహంతకుడవైనా, నువ్వు ఫ్యాక్షనిస్ట్ అయినా, నువ్వు నక్సలైట్ అయినా, నువ్వు వ్యభిచారివైనా, నువ్వు దొంగవైనా, నువ్వు ఎవరివైనా, నువ్వు క్రూర మృగానివైనా, నువ్వు క్రూరమైన తోడేళ్లువైనా, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొంది ప్రభులోనికి వస్తున్నావో, వచ్చినప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటాయట? తోడేలు గొర్రెపిల్ల యుద్ధ వాసము చేతును, చిరుతపులి మేకపులి యుద్ధ పండుకొనునట. చాలా మంది సాక్ష్యాలు ఇస్తారండి, ప్రభువా ఏంటి నేను ప్రభులోనికి రాకముందండి మరి నా గురించి అని చెప్తాడు. బ్యాక్ హిస్టరీ. నేను పులిని, మా నాన్న సింహం అని. అంటే ఎవరన్నమాట? క్రూర మృగాలు. ప్రభులోనికి రాకముందు మేము క్రూర మృగాలము, కానీ మృగాలు అయినటువంటి మేము ప్రభు మాటలు నమ్మి మారు మనస్సు పొంది మేమేమైపోయామో తెలుసా? చిరుతపులి మేకపులి యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. పాస్టర్ గారు అంతే కదండి, పాస్టర్ గారండి. పెద్ద పెద్ద తల పండిపోయి మేసాలు ఇలా మెలేసున్నోడు కూడా చర్చిలో గొర్రెపిల్లగా అలా కూర్చుంటాడు. ఎందుకు కూర్చున్నాడు? క్రూర మృగం. క్రూర మృగం ఏమైపోయింది? సాధు జంతువు అయిపోయింది. అయిపోవాలి. నువ్వు ప్రభువులోనికి వచ్చిన తర్వాత నీ పాత క్యారెక్టర్ విడిచిపెట్టేయాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? గొర్రెపిల్ల. యేసుప్రభు కూడా లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లట. ఎందుకు గొర్రెపిల్లగా ఉన్నాడో తెలుసా? ఆయన లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరి గురించి చనిపోవాలి. ఈరోజు భూమి మీద పుట్టినటువంటి మీరు మారు మనస్సు పొందటానికి ఇదే అవకాశం. నువ్వు క్రూర మృగంగా చచ్చిపోయావా? నరకం తప్పదు. నరకం తప్పదు నీకు. నువ్వు చచ్చేటప్పటికి ఒక గొర్రె పిల్లగా, ఒక మంచి వ్యక్తిగా, యథార్థవంతుడుగా పుట్టినప్పుడు యథార్థవంతంగా నువ్వు ఎలాగైతే పుట్టావో చచ్చినప్పుడు కూడా నువ్వు యథార్థవంతుడుగా చావాలి. నువ్వంతే. ప్రభువులోనికి వచ్చిన ప్రతి వాడి ముగింపు ఎలాగ ఉండాలో తెలుసా? ప్రారంభం ఎలాగ ఉందో ముగింపు అలాగే ఉండాలి. నీ ముగింపు అలా ఉన్ననాడు నువ్వండి పరలోకానికి వెళ్తావు. కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా ఈరోజు క్రూర మృగంగా నువ్వు బ్రతికితే ఈ క్రూర మృగాలకు దేవుడు ఇచ్చే శిక్ష ఏంటో తెలుసా? అగ్ని ఆరదు, ఆత్మ చావదు.
కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే ఒక మాట చివరిగా చూద్దామండి. యెహెజ్కేలు 18వ అధ్యాయం 23వ వచనం చూడండి. యెహెజ్కేలు 18:23. దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. జాగ్రత్తగా వినాలి. దుష్టులు మరణము నొందుట చేత నాకు సంతోషమా? వాడు క్రూర మృగంగా చచ్చిపోతే నాకేమైనా ఆనందం అనుకున్నారా? కాదు కాదు. వాడు క్రూర మృగమైనా, వాడు దుష్టుడైనా, వాడు బిల్లాడైనా, వాడు వీరప్పనైనా, వాడు సద్దాం హుసేన్ అయినా, వాడు ఏమైపోవాలటండి? దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అని అన్నాడు. అంటే ప్రతి మనిషి మారిపోవాలి, ప్రతి మనిషి మారాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మనుషులు మారిపోయాం, ప్రభువులోనికి వచ్చిన తర్వాత చెప్పుకుంటున్నారు, కానీ మారడం లేదు. కారణం వాక్యం తెలియక ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు కూడా మారడం లేదు. అందుకే దేవుడు బైబిల్లో ఒక మంచి వాక్యం రాయించాడు. చివరిగా ఒక్క వాక్యం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33, 34. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33, 34 చూడండి. మోసపోకుడు. ఈ రోజు ప్రపంచంలో చాలా మంది మోసపోతున్నారు. మోసపోకుడి. చాలా మంది ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. మోసపోకుడి. మోసపోతారు మీరు. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. చూడండి ఏమన్నాడు. మీరు క్రూర మృగంగా ప్రభు నమ్మక ముందు నువ్వు ఉన్నా, ప్రభులోనికి వచ్చిన తర్వాత నువ్వు మారిపోవాలి. మారిపోయిన నీవు ఎలా ఉండాలో తెలుసా? చూడండి ఏమనుందో. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇలా చెప్తున్నాడు పౌలు అన్నాడండి. పౌలు కూడా క్రూర మృగమే తెలుసా? ఎవరు? అపోస్తుడైన పౌలు. ప్రభువులోనికి రాకముందు అపోస్తుడైన పౌలు క్రైస్తవులను హింసించాడండి. ప్రధాన పాపట. అలాంటి క్రూర మృగంగా ఉన్నటువంటి పౌలు ప్రభువులోనికి వచ్చి సాధు జంతువుగా మారిపోయి ప్రజలలో వెళ్ళి ప్రజలకు వాక్యాన్ని బోధిస్తూ ప్రభువులోనికి నడిపిస్తూ పరలోకానికి నడిపించాలన్న ఆలోచనతో ప్రజలకు బోధిస్తున్న బోధనండి. బోధ. ప్రేమన దేవుని పిల్లలారా, జనారణ్యంలో క్రూర మృగాలు ప్రపంచంలో ఎవరైనా ఉంటే ఉన్నారని చెప్పండి, కానీ బైబిల్ నేర్చుకున్న తర్వాత ఆ దేవుని కోసం బ్రతికిన నీవు కూడా క్రూర మృగం అయిపోతే ఇంక ఈ సమాజం ఎలా మారుతుందో చెప్పు. ఈరోజు సమాజాన్ని మార్చాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎవడు మార్చలేడు. పోలీసులు మార్చలేరు, ప్రభుత్వం మార్చలేదు, నక్సలైట్లు మార్చలేరు, టెర్రరిస్టులు మార్చలేరు. ప్రజలను మార్చాలంటే ఒకే ఒక ఆయన కారణం. ఈ లోకాన్ని నడిపించటానికి, ఈ లోకాన్ని రక్షించటానికి వచ్చినటువంటి ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే క్రూరముఖం కాదు. ఆయన ఒక్కడే పవిత్రుడు. ఆయన ఈ భూమి మీద మనిషి ఎలా బ్రతికాడో ఆ బ్రతికి చూపించి చచ్చిపోయి ఆయన చెప్పిందొట్టే, నేనే మార్గం, నాలా మీరు బ్రతికితేనే మీకు పరలోకం తప్ప నాలాగు నువ్వు బ్రతకని నాడు నువ్వు జనారణ్యంలో క్రూర మృగంగానే నువ్వు చచ్చిపోతే నా త్రోవలోనికి నువ్వు రాలేవు, నా తండ్రిని నువ్వు చేరలేవు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, బాగా ఆలోచించండి. దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు.
మారిపోండి. మీ జీవితాలను మార్చుకోండి. మీ పిల్లల్ని మార్చండి. ఎప్పుడు చచ్చిపోతారో తెలీదు. మీరు చావక ముందు త్వరగా 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 మీరు మారిపోయి అనేక మందిని మార్చి క్రూర మృగాలుగా సాతాను ఎవరిని మృంగుదునని గర్జించి సింహము వలె వెదకుతూ వాడు తిరుగుతున్నాడు. వాడు తిరిగి ప్రపంచంలో ఉన్న ఎంతో మందిని మింగేశాడు. నీ దగ్గరికి కూడా ఈరోజు వచ్చాడు. నీకు కూడా తప్పుడు బోధ చేస్తున్నాడు. ప్రభుల్లో ఉంచినట్టుగా నిన్ను ఉంచుతున్నాడు. నిన్ను దారి మళ్లించేస్తున్నాడు. నువ్వు ఈ రోజుకైనా నీ జీవితాన్ని మార్చుకొని ఒక గొర్రె పిల్లగా వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించండి అని నువ్వు చచ్చిపోవాలి. ప్రార్థన చేసుకున్నావు. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు మీ పిల్లలకు నేర్పించవలసింది బాల్య దినములు ఎందే నేర్పించలేదు. పెద్దవాళ్ళై క్రూర మృగాలైపోతే వాళ్ళకి మేము చెప్పవలసి వస్తుంది. అయినా మీ పిల్లలు మారుతారని, అంతటా అందరూ మారు మనసు పొందవలెనని మీరు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నారు కనుక మీ మనసు ఎరిగిన మేము మీ పిల్లలకు మీ మాటలు చెప్పాలి. వాళ్ళకి ఇచ్చిన అవకాశం చాలా ఎక్కువ తండ్రి. 60 సంవత్సరాలు మీరు మనుషులకు ఇస్తున్నారు అంటే 60 సంవత్సరాలు ఎప్పుడైనా మనిషి మారిపోవచ్చు. మీ దగ్గరకు రావచ్చు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత సాధు జంతువుగా మారి మనిషి మానవత్వంతో మనిషి బతికినా దైవత్వాన్ని సంతరించుకొని దేవునిగా మారి లోకంలో అనేక మందికి పరలోక మార్గాన్ని చూపించడానికి మీ పిల్లలు బ్రతకగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.